బిగ్ బాస్ ఓటింగ్ కంప్లీటెడ్ అయిపోయింది. ఎవరికి వేశారు, ఎవరు గెలవాలని కోరుకున్నారు, కామెంట్ రూపంలో చెప్పండి. బిగ్ బాస్ ఓటింగ్ అయిపోయిందండి. మొత్తానికి 102 రోజులు, 3 నెలల నుంచి లోపల ఉన్నోళ్ళకు, బయట ఉన్న మన అభిమానులకు అందరికీ నిరీక్షణ రేపటితో ముగిలింది. అంటే రేపటితో అంటే మనకు ఎపిసోడ్ వచ్చి సండే కదా, సండేతో ముగిలింది. రేపు షూటింగ్ అవన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు ఎవరు కోటేశారో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇక బిగ్ బాస్ చెప్పుకోవడానికి ఇప్పుడైతే ఫ్యూచర్లో అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్, ప్రజెంట్ అయితే ఈ సీజన్ అయిపోయినట్టే. ఇక విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది. టాప్ 5 వచ్చారంటే నేను చెప్పినట్టు, నేను వీడియోలో అందరూ గెలిచినట్టే, టాప్ 5 అందరూ విన్నర్స్. బట్ ఇక ఫార్మాలిటీ వరకు విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో తెలియనుంది. ఇక టాప్ 5 ఒక్కొక్కరు ఏం జరుగుద్దో చెప్తున్నా, వినండి. సంజన గారు, అంటే నాకు తెలిసిన వివరాల ప్రకారం మాత్రమే ఇది, దగ్గర వాళ్ళు బిగ్ బాస్కి దగ్గర వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం జరగబోయే వివరాలు ప్లస్ ఊహాగానాల ప్రకారం, ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్, ఊహాగానాలు ప్రకారం టాప్ 5 మెంబర్ సంజన గారికి ఆఫర్ చేస్తారు బిగ్ బాస్. 5 లక్షల 10 లక్షల 5 లక్షల తెలిసి 10 లక్షల లోపే ఆఫర్ చేస్తారు. సంజన గారికి ఎలాగైనా విన్నర్ కాదని తెలుసు కాబట్టి సంజనకే కళ్యాణ్ పడలో తనుజ అని సంజన కూడా ఒకసారి చెప్పింది. వాళ్ళిద్దరే విన్నర్ ఎవరో ఒకరు అవుతారు కాబట్టి సంజన తెలుసు కాబట్టి ఆ 5 లక్షలు తీసుకొని డ్రాప్ అయిపోద్ది. నెక్స్ట్ టాప్ 4 ఇమాన్యుయల్ డెమాన్. నేను ఓటింగ్ చూసే వరకు మాత్రం ఇమాన్యుయల్ డెమాన్ ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. లాస్ట్ వరకు ఇమాన్యుయల్ కొంచెం టాప్ 3కి వచ్చాడు, డెమాన్ 4కి పోయాడు. ఒకసారి డెమాన్ 3కి వచ్చాడు, ఇమాన్యుయల్ 4కి పోయాడు. అట్లా అవుతూ వచ్చింది. ఇక వాళ్ళది కామన్. ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ కూడా మొన్న ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు, ఏదో వీడియో జరుగుతున్నప్పుడు ఇమాన్యుయల్ కూడా తెలిసిపోయింది కళ్యాణ్ పడాలే విన్నారు, లేకపోతే తనుజ విన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ సాగుతుందని అర్థమైపోయింది. కాబట్టి మనోడు కూడా ఏదో ఆఫర్ చేస్తారు. మనోడు కూడా చూసి తీసుకోవడం అనేది ఇక ఏమనుకుంటాడో మనం చెప్పలేము. ఇక డెమాన్ పవన్ కలిసి డెమాన్ పవన్ కూడా ఆఫర్ అయితే రిజెక్ట్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే డెమాన్ పవన్కి ఎక్కడో కొంచెం గెలుస్తేనేమో హోప్ ఉంది కాబట్టి డెమాన్ పవన్ రిజెక్ట్ చేస్తాడు. ఇమాన్ మాత్రం అమౌంట్ అన్నీ ఆలోచించి తీసుకుంటాడేమో అని నా అభిప్రాయం. ఇక టాప్ 3 అంటే లాస్ట్ నుంచి వెళ్ళి 3 అయిపోయారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది టాప్ 2 తనుజ, కళ్యాణ్. ఫస్ట్ ఏమో తనుజ, నెక్స్ట్ కళ్యాణ్, మళ్ళీ ఒకసారి ఏమో ఫస్ట్ ఏమో కళ్యాణ్, నెక్స్ట్ తనుజ. ఇట్లా అప్ డౌన్ అప్పుడు లాస్ట్ వరకు అట్లా కూడా వచ్చిందండి. కళ్యాణ్ తనుజ. నాగార్జున గారు అనౌన్స్మెంట్ చేసే వరకు విన్నర్ ఎవరో చెప్పలేం. మనం ఊహాగానాలు మాత్రమే ఉంటాయి. కానీ కరెక్ట్ చెప్పాలంటే నాగార్జున గారు 9 గంటలకు, అంటే సండే రోజు 9 గంటలు, రాత్రి 9 గంటలకు అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. మనకు 10-10:30 మనకు అయింది బక్కాది. కానీ అనౌన్స్మెంట్ 9 o'clock చేస్తారు. అప్పుడు మాత్రమే అందరికీ తెలుస్తుంది ఎవరు విన్నరా. కానీ ఈసారి బిగ్గెస్ట్ ట్విస్ట్, షాకింగ్ న్యూస్ ఏంటంటే, నాకు తెలిసిన వివరాల ప్రకారం ఎవరికి ఎంత ఓటింగ్ పడింది, టాప్ 5లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత % ఓట్లు పడ్డాయి అన్నది ఆ ఎపిసోడ్లో నాగార్జున గారు రివీల్ చేయబోతున్నారని సమాచారం. నాకు తెలిసిన వివరాల ప్రకారం పక్కా. ఎందుకంటే ఎవరిని విన్నర్ అనౌన్స్ చేసినా కూడా బయట రివర్స్ రావద్దు, జనాల దృష్టిలో తప్పుగా ఉండొద్దు అన్నట్లు బిగ్ బాస్ ఆలోచిస్తుందట. ఎందుకంటే ఓటింగ్ ఎక్కువ ఉంది కదా, ఓటింగ్లు తక్కువ ఉంది కదా అనే మాట రావద్దు, ఏమొండొద్దు. అరిగా బిగ్ బాస్ జెన్యున్, ప్రేక్షకులు జెన్యున్గా ఎలా ఓట్లు వేశారు, కంటెస్టెంట్ ఎలా జెన్యున్గా ఆడారు, బిగ్ బాస్ ఎట్లా కోరుకుంటాడో బిగ్ బాస్ నుంచి జనాలు కూడా జెన్యునిటీ కోరుకుంటారు. అందుకే ఈసారి ఆ జెన్యున్గా బయట అందరికీ నాగార్జున గారు ఆ స్టేజ్ మీదే టాప్ 5లో ఎవరికి ఎంత % ఓట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు పడ్డాయి, టాప్ 1కి ఎంత, టాప్ 2కి ఎంత, టాప్ 3కి ఎంత, టాప్ 4కి ఎంత, టాప్ 5కి ఎంత,
ఈ 5 మెంబర్స్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత శాతం ఓట్లు పడ్డాయి అనేది నాగార్జున గారు రివీల్ చేస్తారని నాకు తెలిసిన సమాచారం. ఇది ఇట్లా చేస్తే మాత్రం హైలైట్ ఉంటుందండి. నాకు తెలిసి హైలైట్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరికి డౌట్ ఉండవు, ఏముండదు. ఎవ్వరు గెలిచినాడు జనాల ఓటు ప్రకారమే గెలిచారు వీళ్ళు. ఎవరు గెలిచినా, తనుజ గెలిచినా, కళ్యాణ్ గెలిచినా, వీళ్ళిద్దరే టాప్ 2 ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా కూడా జనాలు ఓటింగ్, ఎందుకంటే ఇద్దరికి పోటా పుట్టింది కాబట్టి వీళ్ళ ఓటింగ్ ద్వారా గెలిచారు కాబట్టి వాళ్ళు కూడా ఏం గొడవలు ఉండవు, ఇక ఉండవు, ఇవన్నీ పుకార్లు ఉండవు, ఏముండవు. అందుకే ఈ న్యూస్ మాత్రం నాకు తెలిసి ఎంబటే మస్తు ఆలోచించిన బిగ్ బాస్ అనిపించింది నాకు. నిజంగా మస్తు ఆలోచించి బిగ్ బాస్ టీము ఆ సలహా ఎవరిచ్చిలో బిగ్ బాస్ టీం మాత్రం వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏ డౌట్లు ఉండవు. ఫస్ట్ డౌట్ అంత ఓట్లు నిన్న చూస్తే వాళ్ళు హై ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా, మన చూస్తే అట్లున్నారు కదా, ఎట్లా ఇచ్చిళ్ళు అనే మాటలు రావు, ఏముండవు. ఇది నాగార్జున గారి అభిప్రాయం నేను అనుకుంటానా. ఎందుకు నెగిటివిటీ అని ఇది జరిగితే మాత్రం ఒక సెన్సేషన్ ఇది. ఇలా టాప్ 2 ఎవరు గెలుస్తారనేది ఆదివారం రాత్రి 9 గంటలకే తెలుస్తుంది. కానీ మన అంచనా ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎవరు గెలవబోతున్నారు, మీరు ఎవరికి ఓటు వేశారో కింద కామెంట్ చేయండి. సరే మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరు గెలుస్తున్నారు కనీసం వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు జెన్యున్గా గెలిస్తే బాగుంటుందో మీరు చెప్పండి. అది మీ ఎవరి అభిప్రాయం అనేది మీ ఇష్టం. చెప్తే మీ ఉండే కామెంట్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. కానీ ఓటు మాత్రం నాకు అయిపోయింది, ఓటింగ్ టైం అయిపోయింది. అందరూ ఓటు వేశారు అనుకుంటున్నాను. బిగ్ బాస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇక చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు రన్నరప్ ఉంటారో, ఎవరు విన్నర్ అవుతారో సండే పూట మాట్లాడుకుందాం. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.